రిపోర్ట్స్ వచ్చాయి. ఈడేంటి నాకు చెప్తాడు. సిస్టర్ మీరు కొంచెం బయటికి వెళ్తారా? పేషెంట్తో పర్సనల్గా మాట్లాడాలి. పేషెంట్ అంటాడేంటి? అది అక్కడ కొట్టేసింది. ఎక్కడ? శ్రీనివాస్ గారు మీ గర్భసంచి వీక్ గా ఉందండి. ఓహో నాకు గర్భసంచి ఏంటండి? అదే అదే రాజ్ కుమారి మీ వైఫ్ కి అండి. మీ వైఫ్ కి గర్భసంచి వీక్ గా ఉంది సార్. మరి నాకు మీకేంటి సార్? ధోనిలో హెలికాప్టర్ షాట్ కొట్టేంత స్ట్రాంగ్ గా ఉన్నారు మీరు. కానీ మీ వైఫ్ కి ఫ్యూచర్ లో పిల్లలు పుట్టచ్చు, పుట్టకపోవచ్చు. సొల్యూషన్ మెడికేషన్. డాక్టర్ ఈ విషయం తనకి తెలియకూడదు. ప్రాబ్లం నాకుందని చెప్పండి. ఎందుకు? మందులు కూడా మీరే వేసుకోండి, పిల్లలు కూడా మీకే పడతారు. చెప్పండి. తల్లిదండ్రులు చెప్పారని తలంచి తాళి కట్టించుకుంది డాక్టర్. నేను ఎలాంటోనో కూడా ఆలోచించలేదు. తిడితే తలంచుకుంటుంది తప్ప పల్లెత్తి కాదు కదా, కన్నెత్తి కోపంగా కూడా చూడదు. అంత ఇష్టం డాక్టర్ నేనంటే తనకి. టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మ కాకపోతే పాపం అన్నారు సార్, శాపం అంటారు. అందుకే ఈ లోపం నాకుందని చెప్పండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్, కానీ మందులు ఎవరితో ఎలా వాడిస్తాం? ఏదో చిన్న వీక్నెస్ ఉందని చెప్పి వాడించేద్దాం. ఓహో, ఆవిడ దగ్గర ప్రాబ్లం మీకని చెప్పాం కదా, మీరేం టాబ్లెట్లు వాడతారు? ఏ విటమిన్ టాబ్లెట్లు ఇవ్వండి, ఊరికే మందులు రాయడం మీకేమన్నా కొత్త ఏంటి? ఎందుకు? నువ్వే మందులు రాసుకో. వద్దు వద్దు వద్దు, రాయండి, మీరే రాయండి. మీ ఆవిడని పిలవండి. కుమారి. డాక్టర్ రాజ్ కుమారి గారు, మీ హస్బెండ్కి ఏ స్పర్మియా ఇష్యూస్ వల్ల పిల్లలు పుట్టే ఛాన్స్ చాలా తక్కువ ఉందండి. అలా అని మందులు వాడితే క్యూర్ అవుతుందా అంటే కరెక్ట్గా చెప్పలేం. డాక్టర్గా నా వంతు ప్రయత్నం చేయగలను, ఆ తర్వాత దేవుడి దయ. అనుకున్నా శుభవార్త వినట్లేదంటే ఏదో అశుభవార్త వినాల్సి వస్తుందని. నువ్వు నోరు మూస్తావా? మూసి ఏం చేస్తారు? జీవితాంతం పిల్లలు లేకుండా దాన్ని అలాగే ఉండమంటారా? అయితే ఇప్పుడు ఏమంటావు? ఇలాంటి విషయంలో ఆడపిల్లకో న్యాయం, మగాడికో న్యాయం ఉండదు కదా. అంటే ఇదే సమస్య నా కూతురుకొస్తే వాళ్ళ అమ్మ ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? వదిలించుకుంటది. నిజంగా పిల్లలు నా వల్లే పుట్టట్లేదంటే నువ్వేం చేస్తావమ్మా? టెక్నాలజీ ఎంత పెరిగినా ఆడది అమ్మ కావట్లేదంటే పాపం అన్నారు సార్, శాపం అంటారు. అందుకే ఆ లోపం నాకుందని చెప్పండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది సార్, కానీ ఆవిడతో మెడిసిన్ ఎలా వాడిస్తాం? నా కోసం ఎవరేమన్నా భరిస్తారా? నాన్న, ఒకవేళ నిజంగా ఆయనకే ప్రాబ్లం ఉంటే ఆయనే నన్ను వదిలేసి వెళ్ళిపోతారు, మనం వదిలించుకోక్కర్లేదు. అమ్మా, భోంచేసి నెక్స్ట్ బస్కి వెళ్ళిపోండి. ఏం మాట్లాడుతున్నావు? భోంచేసి అన్న బస్ ఎక్కలేరు అత్తయ్య గారు. భోంచేసి ఓ 10 రోజులు ఉండి ఎక్కుతారులే. ఏంటి అత్తయ్య గారు?